రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్. చూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్. హే రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్. చూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్. ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్. మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే హో. రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్. చూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్. ఈ లోకం దుష్టుడు పని చేయకుండా దుష్టుని బంధించండి, అయ్యా అపవాదిని బంధించండి ప్రభు. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్షత వహించండి ప్రభు. దేవా మీరు అధ్యక్షత వహించండి ప్రభు, మీరు అధ్యక్షత వహించండి ప్రభు. వికాసు భార్గవీర వివాహం నా ప్రభు ఈ నామానికి మహిమకరంగా జరిగే భాగ్యం తెచ్చున్నాను దేవా. వారు నిండి నూరేళ్లు క్షేమంగా సంతోషంగా సమాధానంగా ఉండటానికి మీ కృప అనుగ్రహించిన నిరాశలు ప్రభా. విజయాన్న కొరకు ప్రార్థిస్తున్నా, అక్క కొరకు ప్రార్థిస్తున్నా, వారిని మీరు ఆశీర్వదించండి. మా తల్లి దాస అంకుల కొరకు ప్రార్థిస్తున్నా, అంకులకు మంచి ఆరోగ్యం గురించి నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంటున్నాం తండ్రి. ఇదిగో మీ ప్రియ కుమారుడు వికాస్ పెళ్లి కుమారుడుగా సిద్ధపడ్డాడు నాయన. కొద్ది సమయంలో బయలుదేరి కళ్యాణ వేదిక పెడుతున్నా సాయం చేయండి. అలాగే సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తె భార్గవిని దీవించండి. అలాగే తను మా బంధువర్గాన్ని ఎంతో ప్రేమతో రప్పించారు. వందరాలనైనా ఒంగోలు నుంచి మా సోదరు రాజు గారిని కుటుంబాన్ని బిడ్డల్ని ప్రేమతో రప్పించిన వందనాలు చెల్లిస్తూ మా ప్రయాణంలో తోడుకుంటున్నాం. ఉదయకాలం కార్యక్రమాన్ని వివాహ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తాం. మా రక్షకుడు లోక రక్షకుడైన నజరేయుడేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. మనకు రక్షకుడిక పుట్టినాడండోయ్. మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్. నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే హో. వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట. ఊరువడ వింతబోయే గొల్లల సవ్వడులు. ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో అందరూ తలవంచినట్లయితే ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతాం. మహాపరిశుద్ధుగా మహోన్నతుగా ప్రేమ గల మన ఆయన కృపగల మా తండ్రి అయ్యా, ఈ పాదాలను లెక్కించుకొని వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. జాలి కరుణ సంపదగా తండ్రి. వేల మందికి అయ్యా మీ కృపను మమ్మల్ని క్షమించే తండ్రి. స్తోత్రాలు తండ్రి. నిన్న ఏడు ఒకే రీతిగా ఎవరి రాజులో ఉన్న సర్వశక్తిమంతుడైన దేవానికి స్థితులు స్తోత్రాలు తండ్రి. మా పుత్రుడైన అబ్రహాము, ఇస్సాకు, దేవుని పేరు
స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా తండ్రి ప్రభా ఎల్లప్పుడూ తండ్రి నాయన అయ్యా ఎరువులు శివులతో 24 మంది పెద్దలతో కూడా దేవతలతో నాయన పరిశుద్ధులు 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 పరిశుద్ధులని ఆనంద దివాకరాలు విడాడుచున్నాము తండ్రి ప్రభా. స్తోత్రాలు తండ్రి నాయన. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. అయ్యా 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 తండ్రి ప్రభా నాయన తండ్రి ఈ సమస్త సృష్టికి అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు నాయన. ఈ భూమికి రాజు తండ్రి స్తోత్రాలు తండ్రి. పరలోకమందున మీరు మాత్రమే నాయన ఘనతమైన ప్రభువాలు పొందుకుంటున్న విధానాలకు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి నాయన. స్తోత్రం 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 నాయన తండ్రి ప్రభా. అయ్యా పాపమైన మాకి 2022 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు ఏదించిన గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా 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 మీరు చేసినటువంటి ఆ యొక్క నాయన తండ్రి ప్రభా బలి యాగాన్ని బట్టి ప్రభా మా ఆది మానవులైన ఆదాములకు ఇంతవరకు తండ్రి నాయన లెక్కింపలేని ఆత్మను తండ్రి నాయన నీచ నరక శిక్ష నుంచి తప్పించి నీచ జీవనాన్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా 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 స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా మమ్మల్ని కూడా నాయన ఆ యొక్క లెక్కలను తీసుకొచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము కూడా నాయన నీచ నరక శిక్ష నుంచి తప్పించబడి నీచ జీవనానికి దాటించిన మా తండ్రి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు ఇచ్చిన ఈ అధికారాన్ని ప్రభా అయ్యా తండ్రి నాయన మిమ్మల్ని తండ్రి నాయన అబ్బాయి పిలిచే అనుగ్రహించారు. మా తండ్రిగా తండ్రి నాయన మీరు మమ్మల్ని లోకంలో నాయన తండ్రి నాయన నడిపిస్తున్న మా తండ్రి ప్రభావాన్ని స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి ప్రభా అయ్యా మీరు నాయన అయ్యా ఈ నివాసుని ఆశీర్వదించి దీవించి ఇచ్చిన బిడ్డలకు ప్రభావాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా బిడ్డలు కూడా నాయన కుమార్తెలుగా మీరు మార్చుకున్న విధానాలకు ప్రభావానికి స్తోత్రాలు తండ్రి నాయన. స్తోత్రం నాయన. అదేవిధంగా తండ్రి నాయన ఏం కూడా నిర్రక్షించుకున్న విధానాలకు ప్రభావానికి స్తోత్రాలు తండ్రి. మీ ఆనంద సంకల్పం చొప్పునైన తండ్రి నాయన తండ్రి నాయన అయ్యా మీరు సావాసంగా మీరు ఏర్పాటు చేసిన విధానాలకు ప్రభావానికి స్తోత్రాలు తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలోచించిన తగిన కాలంలో తండ్రి మీరు అయినా తండ్రి ఇక్కడ ఇరువురు కూడా అయ్యా పరిశుద్ధ వివాహం ద్వారా భార్యాభర్తలుగా చేయబోతున్న ఈ యొక్క ఘనమైనటువంటి తండ్రి సంతోషకరమైన ఆనందకరమైనటువంటి ఈ సమయానికి ప్రభావం స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ తండ్రి మీరు ప్రభా అయ్యా 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 ఈ యొక్క వివాహాన్ని తండ్రి ప్రభా నాయకుడుగా ఈ ప్రార్థన చివరి ప్రార్థనలో తండ్రి మీ ఆత్మలో ధైర్యంగా వేడుకుంటున్న తండ్రి సహాయం చేయ ప్రభా. తండ్రి అయ్యా నూతనంగా జలపరుచుకున్న వధువుల విలువలను తండ్రి సిద్ధపరచిన ప్రభా సహాయం చేయండి. 2 కుటుంబాల బంధువులు తండ్రి త్వరగా ఈ వేదిక దగ్గర నడిపించిన వేడుకుంటున్న తండ్రి సహాయం చేయండి. ప్రభా సహాయం చేయండి. అయ్యా ప్రభా అయ్యా ప్రార్థన ఈ గుడికి ప్రార్థన పరిశ్రమలో అయ్యా మా అందరికీ కూడా అయ్యా ప్రార్థన దయచేసి ప్రభా సహాయం చేయండి.
ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడు మహాగణుడు ఇలా మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన గొప్ప నామం స్తోత్రం చేస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధిలో ఆయన గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. ఆమె స్తోత్రాలు. ప్రభువా, మాత్రమే కాదు మా ప్రియులు ఆయన మీ ప్రియుడు అయ్యా విజయ్ గారిని ఆయన ప్రభువా సభలను ప్రేమించిన కుమారుడు ఆయన వివాహం నాయన నన్ను ఒంటిగా మంచిది కాదని సాధ్యమైన సహాయం ఆయన ఏర్పాటు చేసి ప్రభువా ఈరోజు నాయన వారి వివాహ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించుకోవడానికి వివాహం జరుపుకోవడానికి ఆయన పెద్దల సాంక్షిలో అయ్యా నీ సన్నిధిలో ఆయన నీ పరిశుద్ధ వివాహం ఆయన ఏర్పాటు చేసిన స్తోత్రాలు. ఈరోజు ఆయన జరుగుతున్న ఈ పరిశుద్ధ వివాహం అంతటిలో మహిపోతుంది. ప్రభువా, నీ సన్నిధిలో అయ్యా పాటల్లో ఆయన మహిపోతున్నాయి, వాక్యము ద్వారా మహిపోతుంది. మైకును కూడా నేను ఆధీనపరచుకో ప్రభువా. పాట పడే బిడ్డలు కూడా స్వరాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అది మాత్రమే కాదు ఆయన ఎక్కడ దుష్టుడు సాతాను కల్పించకుండా వాడి కార్యము వేస్తున్నామని అయిపరచమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా నీ సన్నిధిలో నాయన చిత్తపాటు కలిగిన వధువులను కూడా ఆస్వాదించి వివాహ కార్యక్రమం వివాహం అన్నది ఆయన ఘనమైనది కనుక ఘనముగా జరిగించి ఈ నామానికే మహిమ తెచ్చుకోరాయన. ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ప్రభువా నువ్వే మహిమ పొంది ఏ ఆటంకాలు లేకుండా సమస్తం ఆయన మహిమాత్మకంగా జరిగించమని నీవే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని మా రక్షకుడు సర్వలోక రక్షకుడైన మా హృదయ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగిన వారిని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల ప్రభా, కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రములు. ఈ రోజు నా ప్రభా ఈ సంతోషకరమైన శుభదినం మాకు ఇచ్చారని స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల ప్రభా, విజయ్ గారిని శుభశ్రీ గారిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబ వ్యవస్థలో జరిగిన కాలం అంతా కూడా నైనా అన్ని విషయాల్లో సంతోషంగా సమృద్ధి మీరు కలగచేశారు. విజయ్ గారి భవిష్యత్ విషయంలో కలగచేశారు, ఉద్యోగ విషయంలో రిటైర్మెంట్ విషయంలో కలగచేశారు. మంచి శాంతి సమాధానం కూడా సమృద్ధి సంతోషం ఇచ్చారు. అందరి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన చిన్న కుమారుడు వివాహ విషయంలో ఎంతోమంది సేవకులు ఆశించి ప్రార్థించిన రీతిగా ఈ దినము ఈ సమయము మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. మా ముందున్న ప్రతి కార్యక్రమం ఘనంగా జరిగించండి. వివాహ విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, పాటల విషయంలో కానీ, ఇంకా ఆయన వివాహం జరిగించబోచున్న దైవ సేవకులు కానీ అందరూ సకాలమందు ఈ స్థలాన్ని సమకూర్చండి. పెళ్లి కుమార్తె కూడా సకాలమందు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సకాలమందు ఈ వేదిక మీదకి రావటానికి సహాయం దయచేయి. మంచి వాతావరణం దయచేయి. వస్తున్న బిడ్డలు అనేక వందలాది ప్రజలు వస్తున్నారు కనుక అందరిలో నా ప్రభువా ఆరోగ్యవంతులుగా ఉంచండి, శక్తివంతులుగా ఉంచండి ప్రభువా. నీకే స్తోత్రాలు. దయగల నా ప్రభువా, వివాహం అనంతరం మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. కరెంట్ విషయంలో కానీ, సౌండ్ సిస్టమ్ విషయంలో కానీ తోడుగా ఉండండి ప్రభువా. అంతేకాదు నా ప్రభువా, ఎంతో ఈ వివాహ నిమిత్తం ప్రేమిందు సిద్ధపరుస్తున్నా అయ్యా, ఆ యొక్క వంట మేస్త్రి కానీ పనివారిని కానీ దీవించండి. ఎవరిలో ఎక్కడ తొందరపాటు లేకుండా
మంచి నా తండ్రి నాయన అయ్యా రుచికరమైన భోజనాలు సిద్ధపరిచి వచ్చిన ప్రజలందరినీ సంతోషపరిచినట్టు సహాయం దయచేయి. కనికరించండి, దయచూపండి. దయగల నా ప్రభువా, వాక్యములో మీరు చెప్పిన రీతిగా వివాహము అన్ని విషయాల్లో ఘనమైందన్నావు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నావు. దయగల నా ప్రభువా, ఈ విషయంలో, ఈ వివాహం విషయంలో మీ సేవకులు ఎంతో ప్రయాసతో భారము కలిగి ప్రార్థించి ఉండగా మంచి భాగస్వామ్యం సిద్ధపరిచావు. జరగబోతున్న వివాహానికి మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించండి. ఆ యవన బిడ్డలను దీవించండి. యవన బిడ్డలను దీవించి వారి దాంపత్య జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆ యొక్క ఇరుగురు యవనస్తుల్ని దీవించండి ప్రభువా. నీకే స్తోత్రాలు. దయగల నా ప్రభువా, వారి యొక్క యవన కాల భవిష్యత్ విషయంలో ఒక కుటుంబాన్ని కట్టుకుంటానికి సహాయం దయచేయి. ఒక కుటుంబంగా ఏర్పాటు చేయి ప్రభువా. నీకే స్తోత్రాలు. మరి వారి ఉద్యోగాల్లో కూడా తోడుగా ఉండండి. ఓ బంధుమిత్రులు, స్నేహితులు, ఇంకా అనేక మంది ఈ స్థలానికి సమకూర్చమని, సమయము చాలా విలువైంది గనక పాటల విషయంలో, ప్రార్థన విషయాల్లో కూడా మీరే మాకు తోడుగా ఉండమని వచ్చిన సేవకులను దీవించండి. ఇంకా రావాల్సిన మా ప్రియులు సేవకులందరినీ కూడా త్వరలో ఈ స్థలానికి నడిపించమని, ఈ క్రైస్తవ ఉద్యమం ద్వారా ఏ స్వాదమయ్య గారు కావచ్చు, వారితో సేవ చేస్తున్న సేవకులు కావచ్చు, అందరూ కూడా ఈ స్థలానికి త్వరపడి రావటానికి కృప చూపండి. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ కోడికి ప్రారంభంలో ఉందాం. ముగింపు వరకు మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. శ్రీకరము పావనము దివ్య ప్రేమమయము శాంతి సమత సమాధాన సత్యమయము సహన సద్భవినయ విజ్ఞాన పదము మహిత సర్వోన్నతము నిత్యమంగళంబు విఘ్నరహిత భవదాస్య వినతి సౌమి కీర్తనలు చేతులుస్తూ క్రీస్తు దేవా. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతము నీవే అమరుండవు. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతము నీవే అమరుండవు.
స్తుతియంతును మిగిలాను కాపుడా నీ నామమును స్తుతియంతును మిగిలాను కాపుడా భూమండలమును శృతించిన జలరాశులపై నిర్మించిన భూమండలమును శృతించిన జలరాశులపై నిర్మించిన మహోన్నతుడా మమ్ము బ్రోవు దేవా మహోన్నతుడా మమ్ము బ్రోవు దేవా నీ నామమును స్తుతియంతును నిఖిలలోకపూజ్యుడా యుగ యుగములలో నీవే ప్రభు తరతరములలో నీవే ప్రభు యుగ యుగములలో నీవే ప్రభు తరతరములలో నీవే ప్రభు జీవము గల మా దేవాది దేవా జీవము గల మా దేవాది దేవా నీ నామమును స్తుతియంతును మిగిలాలోకపూజ్యుడా నీ నామమును స్తుతియంతును మిగిలాలోకపూజ్యుడా అనుదినము నీ సేవనే చేతునయ్యా అనుదినము నీ సేవ నే చేతునయ్యా నీ నామమును స్తుతియంతును మిగిలాలోకపూజ్యుడా ఒక స్తుతి పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దిన దినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీకర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీకర్పించెదను స్తుతించెదను
కరుణ చూపి కనికరించు. కృపా కనికరములు గల దేవా, కరుణ చూపి కనికరించు. కంటిరే పావల్లే కాపాడు, కడవరకు మమ్ము కావు మాయా. కంటిరే పావల్లే కాపాడు, కడవరకు మమ్ము కావు మాయా. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దిన దినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభో, సమస్తమునే కర్పించెదను, స్తుతించెదను. జీవ సాక్షిగా చేయుమయా. సర్వశక్తి గల మా ప్రభువా, సజీవ సాక్షిగా చేయుమయా. స్థిరపరచి మమ్ము బలపరచు, సదా నీకే స్తోత్రాలర్పింతును. స్థిరపరచి మమ్ము బలపరచు, సదా నీకే స్తోత్రాలర్పింతును. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దిన దినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభో, సమస్తమునే కర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభో, సమస్తమునే కర్పించెదను, స్తుతించెదను. గారి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాయన మీ ప్రేమ, మీ దయ, మీ కనికను బట్టి మీరు చల్లించినదిగా నాయన ఆదిలోనే నాయన తండ్రి అవ్వారములు చేసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని చదివించిన దేవుడు నీవు. మీరు ఈ విధంగా తండ్రి ప్రభా మొదటి వివాహాన్ని మీరు జరిగించారు. ఈ సమయంలో నాయన ప్రకాష్ను నాయన భార్గవి మీరు జ్ఞాపకం చేసుకుని ఈ భూలోకంలో నాయన తండ్రి ప్రభా ఎప్పుడైతే మేము శారీరకంగా జతపరుస్తున్నాము, కానీ మీరు నాయన తండ్రి ప్రభా ముందుగానే వారిని ఏర్పాటు చేసి నాయన జతపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన ప్రభా ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన తండ్రి ప్రభా వివాహానికి సిద్ధమవుతున్న ఇరువురిని కూడా మీరు దర్శించండి. శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను సిద్ధపాటు చేయమడుస్తున్నాము నాయన. అయా తండ్రి భారతను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు తండ్రి ప్రభా బిడ్డను కూడా సిద్ధపాటు చేయండి. ఏ విధంగా తల్లి కలిసి ఒకరికొకరు లోబడి జీవించాలో, నాయన ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించాలో నాయన తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన మీరే నేర్పించండి. ప్రతి దినము కూడా మీరు వారికి తోడుగొనండి. నాయన తండ్రి ప్రభా మీరు సహాయం చేయండి. ఈ వివాహాన్ని నాయన
ఏర్పాటు చేసిన వాడు నీవే కనుక నాయన ఇది అనేకులకు నాయన మాదిరికరంగా ఘనంగాను ఆశీర్వాదకరంగాను మార్చబడుతున్నాము నాయన. యేసుక్రీస్తు నామములో ఇది ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. వివాహానికి మీరే నాయకులుగా ఉండి నాయన ప్రతిదీ కార్యమును కూడా మీరు జరిగించండి అయ్యా. మీరు లేకుండా మేము ఏమీ చేయలేము కనుక నాయన సమస్తమును మీరే జరిగించే దేవుడు. కానాను పెళ్లి విందులో కూడా నీ ఉండి ఉన్న లోట్లన్నిటిని కూడా నాయన తండ్రి తీర్చిన దేవుడు నాయన. అలాగే తండ్రి ప్రభువా అయ్యా ఇక్కడ ఎలాంటి లోటు లేకుండా నాయన మీరు సమస్తము తీర్చగలిగిన దేవుడు. సహాయం చేయండి నాయన తండ్రి. వస్తున్న నాయన బంధుమిత్రులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, రక్త సంబంధులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తమును కూడా నాయన సకాలంలో వచ్చి నాయన వివాహానికి నాయన సమయంలో నాయన తండ్రి ఘనంగా జరుగునట్లు నాయన మీ గొప్ప కార్యాన్ని మీ సన్నిధి నాయన మీ అభిషేకము నాయన తండ్రి ప్రభువా యొక్క స్టేజ్ మీద దిగి వచ్చును గాక. నాయన వివాహాన్ని జరిగిస్తున్న దైవజనులు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయకత్వం నడిపిస్తున్న వారిని మీరు మీ ఆత్మతో అభిషేకించండి అయ్యా. మీరే నడిపించండి, మంచి జ్ఞానమును వివేకమును దాయిచేయండి నాయన తండ్రి ప్రభువా. ఎత్తబోతున్న వాక్యమును మీరు ఆ బిడ్డలకు నాయన నూతనంగా గతపరచబడుతున్న బిడ్డలకు నాయన అర్థమన్నట్లు వారి జీవితకాలం అంతా కూడా వాటిని పాటించినట్లు సహాయం చేయమనుస్తున్నాము నాయన. కనికరించండి నాయన తండ్రి ప్రభువా. ఆయా సమస్తమును ఇక్కడ ఉన్న నాయన విజికలేమి నాయన తండ్రి ప్రభు సంశిష్టమేమి ఆయా తండ్రి కెమెరిస్టులేమి అందరూ కూడా నాయన క్రమంగా మర్యాదగా తండ్రి ప్రభువా ఈ యొక్క వివాహానికి అన్ని ఘనంగా జరుగునట్లు సహాయం చేయండి. విద్యార్థులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే సహాయం చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ఇక్కడున్న తండ్రి ప్రభు మీ దాసులు యనాదంగాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారిని నడిపిస్తుండగా తండ్రి ప్రభువా అయ్యా మీ దాసులను కూడా మీరు బలపరచండి అయ్యా. మీరు తోడుగుండండి, సమస్తమును మీరే జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు నాయన ఈ లోకములు తండ్రి ప్రభువా బిడ్డల ద్వారా వస్తున్న బంధుమిత్రుల ద్వారా మీరే పొందుకోమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దామండి వారి కొరకు. సర్వశక్తియు కృపయు దయగలిగిన తండ్రి అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. గత మాసముల సంవత్సరాన్ని దయలో కాపాడి 2023 ఈ 17వ తారీఖు నాయన అయ్యా మా విజయ్ గారి సంతానాన్ని బట్టి రాసుని బట్టి అయ్యాని బట్టి మీరు జతపరచబడబోతున్న వివాహాన్ని ఘనంగా జరిగించబోతున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా నన్ను ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఈ లేఖనం ద్వారా నువ్వు తెలియజేసి జతపరచబోతున్నా ఈ నాయన నూతన దంపతులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాక్యం ఎత్తబోతున్నా ఆ దాసుల ద్వారా వారు విన్న మాటల వారి హృదయాల్లో ఫలింపచేయి వారి జీవితాల్లో దిద్దుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఈ కుటుంబాన్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఇంకా రావాల్సిన ఆయన వారి బంధువులేమి రక్త సంబంధికులేమి కనబడి సమయానికి రావడానికి సహాయం దయచేయి తండ్రి. అయ్యా వివాహం జరిగిస్తున్న దాసుని కూడా బలపరిచి అయ్యా బలంగా జరిగించండి తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇక్కడున్న నాయన మరి తండ్రి సౌండ్ సిస్టమ్ ఏమి అయ్యా ఫోటోలు తండ్రి అయ్యా వాయిద్యాలు వచ్చే బిడ్డలు కూడా మీరు దీవించండి. మహిమాంతంగా ఈ కార్యక్రమం జరిగించి ముగింపు వరకు మీరు సాధన జరిగించండి. ఏ కొరత రాకుండా ప్రభా ప్రేమ విధులు కానీ అన్ని విషయాల్లో కూడా మీ దయా మీ కృపలో కాపాడి ఈ నూతన వివాహం ఘనంగా మరంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. దయాళుడా మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్న ఈ పగటి కాలమందు తండ్రి పెళ్లి కుమారుడు వికాస్, పెళ్లి కుమార్తె భార్గవి ఇరువురి యొక్క పరిశుద్ధ వివాహమును మీరు ఘనముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. వివాహము చేయడానికి దేవుని ప్రియులు మీ దాసులు ఈశ్వరయ్య గారిని బలపరచండి. వాక్య సందేశము అందించనటువంటి దైవజనుడిని మీరు బలపరచండి ప్రభువా. పాటలు పాడేటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి. శ్రేయభిలాషులు, బంధువులు, స్నేహితులు, ఆహ్వానితులు, దైవజనులు, పెళ్లి కుమార్తె బంధువర్గము, పెళ్లి కుమారుడు యొక్క బంధువర్గము
రక్త సంబంధికులు వీరందరినీ సమయానికి వివాహం జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలోనికి రావడానికి మీరు కృప చూపించండి. ప్రతి సమయమునైనా ఆశీర్వాదకరంగా చేయండి. ఇద్దరు యవనస్తులకు కావలసినటువంటి పరసంబంధమైన మాటలు, వారు నూతనముగా కుటుంబ వ్యవస్థను ప్రారంభించాలి. ఆ కుటుంబ జీవితంలో వారికి కావలసినటువంటి మాటలు, క్షేమమును కలిగించే మాటలు, తండ్రి అభివృద్ధిని ఆశీర్వాదమును కలిగించేటువంటి మాటలు, ఆ యొక్క కుటుంబానికి నాయన వారు ఆత్మీయంగా ఎదగడానికి కావలసినటువంటి మాటలు, ప్రార్థనలో, విశ్వాసములో, వాక్యములో బలపడే మాటలు నాయన ఇద్దరు యవన బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ వివాహమును అయ్యా మీరే ప్రత్యక్షపరుచుకుని మీ దాసుల ద్వారా మీరు జరిగించి అయ్యా యొక్క ఇద్దరు యవన బిడ్డలు మీరు ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోమని, వచ్చిన బిడ్డలందరూ దీవించండి. రావాల్సి ఉన్న వారందరినీ కూడా సమయానికి మీరు నడిపించమని, ఘనత మహిమ ప్రభావములో కీర్తి సంపూర్ణంగా మీకు ఆరోపిస్తూ నజరేయుడైన క్రీస్తు యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని సున్నాను ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నీకే స్తుతి పాత్రుడా, స్తుతులందుకో స్తోత్రార్హుడా. స్తుతి నీకే స్తుతి పాత్రుడా, స్తుతులందుకో స్తోత్రార్హుడా. స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి, ఆరాధనా నీకే ఆరాధనా. స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి, ఆరాధనా నీకే ఆరాధనా. స్తుతి నీకే స్తుతి పాత్రుడా, స్తుతులందుకో స్తోత్రార్హుడా. ఆకాశముని సింహాసనము, అవనిని పాదపీఠం. ఆకాశముని సింహాసనము, అవనిని పాదపీఠం. అన్ని సృజించిన సృజనాత్ముడా, అన్ని సృజించిన సృజనాత్ముడా, అన్నిటికన్నా ముందున్నవాడా, అన్నిటికన్నా ముందున్నవాడా. స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి, ఆరాధనా నీకే ఆరాధనా. ఆధారభూతుడా అన్నిటికీ, అన్నియు నీలోనే గుప్తమైనవి. ఆధారభూతుడా
ఆశ్చర్యకరుడా ఆలోచనాకర్త ఆశ్చర్యకరుడా ఆలోచనాకర్త అనంత జ్ఞాని ఆత్మస్వరూపి అనంత జ్ఞాని ఆత్మస్వరూపి స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి నీకే స్తుతి పాత్రుడా స్తుతులందుకో స్తోత్రారుడా అందరికీ ప్రభువా అద్వితీయుడా ఆది సంభూతుడా అల్ఫా ఒమేగా అందరికీ ప్రభువా అద్వితీయుడా ఆది సంభూతుడా అల్ఫా ఒమేగా అదృశ్య దేవా ఆరాధ్యుడా అదృశ్య దేవా రాజుడా ఆదియు అంతము నీవైన దేవా ఆదియు అంతము నీవైన దేవా స్తుతి స్తుతి నీకే స్తుతి స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి నీకే స్తుతి పాత్రుడా స్తుతులందుకో స్తోత్రారుడా హల్లెలూయా. వందనాలయ్యా.
ఈ సమయంలో పాట నెంబరు 132, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. అందరికి వచ్చిన పాటే. దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని నామాన్ని కనపరుద్దాం. పాట సంఖ్య 132. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచే చెంత నుండి నీ కృపా, ఇంతవరకు కాచే చెంత నుండి అంతము వరకు నడిపించునే, అంతేనే నీ కృపా, అంతము వరకు నడిపించునే, అంతేనే నీ కృపా, 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 యేసుని ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా,
శిలనైనా రుది కరిగించేనే, శిలనైనా రుది కరిగించేనే, వెలయేలేని నీ కృపా, వెలయేలేని నీ కృపా, కృపా కృపా కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, క్షణమైన నన్ను ఎడబాయగా, క్షణమైన నన్ను ఎడబాయగా, గమ్యము చేర్చే నీ కృపా, గమ్యము చేర్చే నీ కృపా, కృపా కృపా కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు కాచే చెంత నుండి కృపా, ఇంతవరకు కాచే చెంత నుండి కృపా, అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృపా, అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృపా, కృపా కృపా కృపా, యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. హల్లెలూయా. సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను.
కలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు పాలతో కడిగిన నయనాలు కలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు కలుషము కడిగిన కమలాల కనుదోయి కలుషము కడిగిన కమలాల కనుదోయి విలువైన చూపొసగి పరలోక తనయుండు విలువైన చూపొసగి పరలోక తనయుండు ఎంతో సుందరుడమ్మ యేసు నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ యేసు దైవజనులు మన మధ్య ఉన్నారు. దైవజనులు అందరూ వచ్చి ఒక పాట ద్వారా వికాసం లోనికి తీసుకెళ్తాం. దైవజనులు రావాల్సిందిగా మనం మేతిని బోలు బలమైన పాదాలు మేలిమి బంగారు స్థలమందు నిలిపిన చలువరాతిని బోలు బలమైన పాదాలు ఆలబనోను సమరూప వైఖరి ఆలబనోను సమరూప వైఖరి బలవంతుడగువాడు బహుప్రియుడా తండు బలవంతుడగువాడు బహుప్రియుడా తండు ఎంతో కన్నుల విందుగా దూతలు పాడగా సందడేసిందేయంగా మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సుడసక్కనోడంట పశువుల పాకలోన పసిబాలుడంట చెరగని స్నేహమై ఓ రారాజు పుట్టాడోయ్ మహారాజు పుట్టాడోయ్ చూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే ఓ మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూర్యుడు మనసులో దీపమై దారి సుపు దేవుడు
ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావం
చేసే ఈ లోక హోసన్నా 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 ఇమ్మానుయేలు వేళవేళల మీతో ఉండు నీ మార్గములన్నిటి యందు ఆ ప్రభువే తోడైయుండు ఇమ్మానుయేలు వేళవేళల నీతో ఉండు మార్గములన్నిటి యందు ఆ ప్రభువే తోడైయుడు యేసే నజరేయుడు యేసే గలవీయుడు యేసే అభిషేకుడు యేసే స్తుతి పాత్రుడు యేసే నజరేయుడు యేసే గలవీయుడు యేసే అభిషేకుడు యేసే స్తుతి పాత్రుడు పరియింపుమా హోసన్నా 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 సమాధానమునిచ్చును మీకు నీ సమస్యలన్నిటి తీర్చి సమృద్ధితో నింపును మిమ్ము సాలేము రాజు సమాధానము ఇచ్చును మీకు మీ సమస్యలన్నిటి తీర్చి సమృద్ధితో నింపును మిమ్ము యేసే పరిశుద్ధుడు యేసే స్తుతి పాత్రుడు యేసే బలవంతుడు యేసే బహుప్రియుడు యేసే పరిశుద్ధుడు యేసే స్తుతి పాత్రుడు యేసే బలవంతుడు యేసే బహుప్రియుడు ఆ సాలేము రాజును స్మరింపుమా హోసన్నా 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 రాజాతి రాజైనా క్రీస్తేసుని స్మరింపుమా రాజాతి రాజైన భార్య దొరుకుతారా గుణవతి అయిన భార్య దొరుకుతారా ఆమె మంచి ముత్యము కన్నా విలువైనరా ఆమె మంచి ముత్యము కన్నా విలువైనరా జీవితం తోడురా వెన్నెల మాటరా జీవితాంతము తోడురా వెన్నెల మాటరా 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 గుణవతి అయిన భార్య దొరుకుతారా గుణవతి అయిన భార్య దొరుకుతారా మనసిపోనిది మాసిపోనిది పెళ్ళియనే బంధము మనసిపోకుమా జీవితమునా మనసిపోకుమా జీవితమునా పెళ్ళి నాకి ప్రమాదం
పెళ్ళి నాటి ప్రమాణము జీవితములో తోడుగా వెళ్ళిన పాటరా జీవితాంతము తోడుగా వెళ్ళిన పాటరా 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 గుణవతి అయిన భార్య దొరుకుడాతురా గుణవతి అయిన భార్య దొరుకుడాతురా ఆమె మంచి పుణ్యము కన్నా విలువైనదిరా ఆమె మంచి పుణ్యము కన్నా విలువైనదిరా గుణవతి అయిన భార్య దొరుకుడాతురా హృదయలోనిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిలిపోని బలహీనతలను హరించి శక్తితో దీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి బలహీనతలను హరించి శక్తితో దీవించి అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి నా పాదమే భరించినావా నీ శాంతిని స్థాపించినావా నా భారమే భరించినావా నీ శాంతిని నాలో స్థాపించినావా హృదయ కౌగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిలిపోని అనురాగముతో బంధించి ఆప్యాయత పెంచి ఆనందమునను గ్రహించి ఆత్మీయత పెంచి అనురాగముతో బంధించి ఆప్యాయత పెంచి ఆనందమునను గ్రహించి ఆత్మీయత పెంచి నా శోకమే తొలగించినావా స్తుతి గానమే నాలో ఫలి
ఆత్మతో సేవలు పయనించుడి ఆగం